ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడైన యేసయ్య మరొక రోజు ఈ రీతిగా మనమందరము కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యములను ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపి ఉన్నాడు. అందరూ బాగున్నారు కదూ? మీరు వింటున్న వాక్యాలను బట్టి బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మరొక వాక్య సందేశం ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. వింటున్నారు కదూ? మీ దగ్గర ఉన్న బైబిల్ను తెరిచి మీరు వాక్యం వింటున్నట్టయితే ఇదిగో బైబిల్ తెరిచి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్కుని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నెలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఎంత అద్భుతమైన మాట, ఎంత శ్రేష్టమైన మాట అండి. నేను మిమ్మును రక్షించదను. ఒక మాట చెప్పనా? మన దేవుడు రక్షించే దేవుడు, కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు, పాపాలని పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు. ఎందుకు బాధపడుతున్నావు? కొంతమంది అనుకుంటారు నేను పాపి. ఒకవేళ నువ్వు పాపివే, కానీ నా దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చగలడు. నువ్వు ఇంకా శాపాన్ని మోస్తున్నావా? శాపాన్ని బాపి పాపాన్ని తీసివేసి నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే మిమ్మలను దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇదిగో రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం చెప్తుంది. ఆయన మనం రక్షిస్తే మనం ధైర్యంగానే ఉండాలి. రక్షించుటకు సమర్థుడు మన దేవుడు, అసమర్థుడు కాదండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభు ఎవరో తెలుసా? రక్షించగలిగిన సమర్థుడు, అసమర్థుడైన దేవుడు కాదు. జాగ్రత్త. నువ్వు ఏ పరిస్థితుల మధ్య, ఏ విపత్తుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మన దేవుడు రక్షించుటకు సమర్థుడు. ధైర్యం కోల్పోకు, ధైర్యంగా ఉండు. బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. దావీదుని ఇశ్రాయేలు ప్రజలు ఒక స్నేహితునిగా, బంధువునిగా, రక్త సంబంధికునిగా ఎంచి సౌలు యొద్ద నుంచి పారిపోయాడు. అయితే దేవుని వాక్యం చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అనేకులు దావీదు దగ్గరకు వచ్చి ఆయనని స్నేహితులుగా, బంధువుడుగా, రక్త సంబంధికుడుగా ఆయనను ఓదార్చారు. దగ్గరకు వచ్చారు. మేమున్నాం, నీకేం భయం లేదు అన్నట్టుగా ఓదార్చారు. మంచిది, వెరీ గుడ్, చాలా సంతోషం. ఆయన అప్పుడున్న ఆ పరిస్థితిని బట్టి ధైర్యపరిచారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఒక ఆత్మీయుడిగా ఈయన కూడా ఆత్మీయుడిగా నమ్మాడు. అందరూ ఆదరించేవారిగా నమ్మాడు. రక్త సంబంధికులుగా నమ్మాడు. ఈయన వారిని ఎంత నమ్మారు, వారు ఈయనంత నమ్మారు. ఇద్దరు అలాగే ఉన్నారు. ఆ బంధం చాలా బంధం అయిపోయింది. అయితే అది చాలా కాలం నిలబడలేదండి. ఎలాగో తెలుసా? ఒక దినాన వీరంతా దావీదుతో సహా, దావీదుతో ఉన్నటువంటి అందరూ యుద్ధానికి వెళ్ళారు. వీరు యుద్ధానికి వెళ్ళిన ఆ సమయాన్ని చూసి శత్రువులు, అంటే అమాలేకీయులు శత్రువులు వచ్చి ఇదిగో యుద్ధానికి వెళ్ళినటువంటి వారి భార్యా బిడ్డలను, ఇంటి దగ్గర ఉంటారు కదా, వారి భార్యా బిడ్డలను శత్రువులు వచ్చి అమాలేకులు తీసుకొని వెళ్ళిపోయారు. అయితే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చారు. వచ్చి చూస్తే ఏమీ లేని పరిస్థితి. బిడ్డలు లేరు, భార్యలు లేరు, ఆస్తులంతా తగలబెట్టేశారు. నిర్మానుష్యం, ఏమీ లేదు. ఒక దుఃఖకరమే తప్ప సంతోషకరం అనేది లేదు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. దావీదుని నమ్మిన బిడ్డలు, దావీదును ఆత్మీయంగా, మా ఆత్మీయుడు, మా రక్త సంబంధికుడు, ప్రేమించేవాడు, అయ్యో ఆప్యాయితుడు అని ప్రేమించినటువంటి ఆ బిడ్డలే, ఎంతో నమ్మిన వారే. దావీదు కూడా వారిని అలాగే నమ్మాడు.
రక్త సంబంధికులుగా నమ్మాడు, ఆత్మీయులుగా నమ్మాడు, స్నేహితులుగా నమ్మాడు, బంధువులుగా నమ్మాడు. అయితే అలా నమ్మినటువంటి వారు దావీదునన్న మాట ఏంటో తెలుసా? దావీదునన్న మాట ఏంటో తెలుసా? వారు వారి బిడ్డలను తీసుకొని పోయిన సంగతి గుర్తెరిగి దావీదునంట చంపుదాము రండి అన్నారట. ఎవరినండి? ఎవరిని? స్నేహితుడిగా భావించిన వారిని, రక్త సంబంధికులుగా అనుకున్నటువంటి వారిని, బంధువులు అనుకున్నటువంటి వారు ఏమన్నారు? దావీదును చంపుదాము రండి. ఏమండి, ఆ మాట దావీదు వింటే గుండె పగిలిపోయాయండి దావీదు. అయ్యో, నా రక్త సంబంధికులు అనుకున్నానే, నా స్నేహితులు అనుకున్నానే, వీరు నా వారు అనుకున్నానే, నన్ను విడిచిపెట్టని వారు అనుకున్నానే, నాతో ఉన్నవారు అనుకున్నానే, ఎవరు నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేవారు ఉన్నారనుకున్నానే, నన్ను ఆప్యాయత పలకరించేవారు అనుకున్నానే, ఇప్పుడు వీరే నాకు వ్యతిరేకంగా మారి నన్ను చంపుదామంటే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? దుఃఖంలో మునిగిపోయాడు. అయినా దుఃఖ సాగరంలో ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన అంటున్నాడు, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చేసినది ఒకటే, ప్రార్థన చేశాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రార్థన చేశాడు. నేను అంటాను, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో ఈ మాట దావీదు జీవితంలో నెరవేరింది. అయిన వారు ఎన్ని అనుకున్నా, నిందిస్తున్నా, చంపుదామని అనుకుంటున్నా, ఈయనకొక నమ్మకం ఉంది. ఏంటో తెలుసా? నా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అందుకని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ధైర్యం ఇచ్చాడు దేవుడు. నేను రక్షిస్తాను, నీకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను, నువ్వు భయపడొద్దు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నావు కాబట్టి, ఇదిగో ఒకవేళ నువ్వు తెచ్చుకోని స్థితిలో ఉంటే ఇంకా ఇప్పటి వరకు కూడా నీ వారిని నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, హేళన చేస్తున్నారా, గాయం చేస్తున్నారా, బాధ పెడుతున్నారా? అయితే అవమానాలను ఆశీర్వాదంగా మరచగలిగిన దేవుడు, దావీదు పక్షమున నిలబడగలిగిన దేవుడు, ఇదిగో హేళన చేస్తున్నటువంటి వారిని, అవమానిస్తున్నటువంటి వారిని, బాధిస్తున్నటువంటి వారిని అందరినీ, ఇదిగో దావీదుని ఎంత బాధిస్తున్నా, అవమానిస్తున్నా, హేళన చేస్తున్నా, చంపుదాము రండి అని చెప్పుకున్నా, దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చెంతకెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. అదే ఆయన సీక్రెటు. ఈరోజు హేళన చేస్తున్నా, నేను బాధ పెట్టేవారు ఉన్నారా నీ చుట్టూ? నీ వారిని నిందిస్తున్నారా, హేళనగా మాట్లాడుతున్నాడో? యూ డోంట్ వరీ. దావీదు ఏదైతే చేశాడో నువ్వు అదే పని చేయి. అవన్నీ ఏది పట్టించుకోకు. ఎందుకంటే మన దేవుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ఆ మాట చాలు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనుషులు ఇదిగో వాళ్ళు చంపుదామని అనుకుంటుంటే ఆ మాట విని తట్టుకోలేకపోయాడు. దేవుని సన్నిధికి వచ్చి అడిగాడు. నువ్వు కూడా అదే పని చేయి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించు. అవమానించిన వారు, నిన్ను హేళన చేసిన వారు ఎదుటనే నా దేవుడు నిన్ను తలగా నియమించును గాక. ఆమేన్. మరెందుకు ఆలస్యం? ఒకవేళ అవమానించే వారిని చుట్టూ చేరారా, నిన్ను ఇంకా నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, హేళన చేస్తున్నారా, నీ వారే నేను హేళనగా మాట్లాడుతున్నారా, నువ్వేం బాధపడకమ్మా తమ్ముడు, చెల్లి, అమ్మా, నాన్న, నువ్వు బాధపడద్దు. దావీదు చేసిన పని నువ్వు చేయి. దేవుని సన్నిధికి వెళ్ళు, మోకరించు, ప్రార్థన చేయి, ప్రభుని అడుగు. నా ప్రభు నిన్ను రక్షించడానికి సమర్థుడు. నువ్వు ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం చెప్పింది కదా. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యం కోల్పోబాకు. దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలబెట్టును గాక. నీకున్న బంధకాలని తొలగించును గాక. నీకున్న బాధలన్నీ నా ప్రభు తీసివేయను గాక. నిందలు, అవమానాలు, ఇదిగో ఆటంకాలన్నింటినీ తీసివేసి అద్భుతకరుడైన యేసయ్య నీతో నిలబడి, నీ పక్షమున నిలబడి శత్రువుతో యుద్ధం చేసి నిన్ను గెలిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంకెందుకు ఆలస్యం? మోకరించు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, పాటలు పాడుకో, దేవునిలో ఉండు, సంతోషంగా ఉండు. ఎవరిని పట్టించుకోక, ఎవరు ఏదనుకోవడం నీకు అవసరం లేదు. దేవుని వైపు చూడు. నా దేవుడే నిన్ను రక్షించడానికి సమర్థుడు గనక ఆయన వైపు చూడగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని పదిలపరిచి, నా దేవుడు భద్రపరిచి తన దయగలిగిన హస్తాన్ని మీ కుటుంబానికి తోడుగా ఉంచి మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. దేవుడి కొద్ది మాటలు తన ఇంట్లో దీవించునుగాక. థ్యాంక్ యూ. ఆమేన్.